హాయ్ అండి. ఇది మార్నింగ్ నేను 2 షాపుల దగ్గరికి వచ్చిన తర్వాత తీసిన వీడియో అండి. ఫస్ట్ ఫ్యాన్సీ షాప్ అనేది నేను క్లీన్ చేసుకుంటున్నానండి, అంటే తుడుచుకుంటున్నాను. అంటే ఇక్కడ ఓనరు క్లీనరు అన్నీ నేనేనండి, ఎవరిని పెట్టుకోలేదు, నేనే చేసుకుంటున్నాను. అంటే ఎందుకు అంటే నేను ఒక టైంకి షాప్ ఓపెన్ చేయడం అనేది అవ్వదండి. మార్నింగ్ ఒక టైము పిల్లల్ని చూసుకొని ఇంట్లో పనులన్నీ చేసుకొని వచ్చేటప్పటికి నాకు కొంచెం లేట్ అవుతుంది. అందుకని ఇప్పుడు ఫ్యాన్సీ స్టోర్ అయిపోయింది, ఇప్పుడు పార్లర్ అనేది క్లీన్ చేసుకుంటున్నానండి. పార్లర్ క్లీన్ అయిపోయిన తర్వాత బయట వరండా ఉంటుంది కదా, 2 షాపులవి తుడిచేసుకుంటున్నాను. 2 షాపులు కూడా క్లీన్ చేసానండి. అయితే ఈరోజు ఏంటంటే నాకు వర్క్ అస్సలు ఏమీ లేదండి. శారీ ఎందుకు కట్టుకున్నాను అంటే లైవ్ చేశాను ఈరోజు. ఎవరైనా నా లైవ్ చూడాలి అనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి లైవ్ ఉంటుంది, లైవ్ కూడా ఒకసారి చూడండి. ఓకేనండి. బ్యాంగిల్స్ లైవ్ చేశానండి, అందుకనే శారీ కట్టుకున్నాను. ఇంకా ఈ షాపులన్నీ క్లీన్ చేసుకున్నాను. చూశానండి 3:30 వరకు నేను షాప్లోనే ఉంటాను కదా, కానీ ఎవరు ఒక్కరు కూడా కస్టమర్స్ రాలేదు. నాకు ఏంటో 2 డేస్ నుంచి బిజినెస్ అసలు ఏమీ లేదు, 2 షాపులకి ఏమి ఉండట్లేదు. అయితే బిజినెస్ బాగా అవుతుంది, లేకపోతే ఏమీ ఉండదండి. బిజినెస్లు అంటేనే అలా ఉంటాయి, మనం అన్ని సిచ్యువేషన్లని హ్యాండిల్ చేయాలి. వచ్చిందని సంబరపడిపోకూడదు, రాలేదని బాధపడిపోకూడదు. దేన్నైనా ఈజీగా తీసుకోవాలండి. బిజినెస్లు అంటే అంతే, టెన్షన్ పట్టించుకుంటే ఇంకా మన హెల్త్ ఖరాబ్ అయిపోద్ది. అయితే నేను ఏది పట్టించుకోను, ఎందుకంటే నేను పార్లర్లో షాప్ పెట్టి 4 years అవుతుంది. ఫస్ట్ నుంచి అన్నీ ఒడిదుడుకులు ఎత్తు పల్లాలు అన్నీ చూసి వచ్చాను కాబట్టి 2 రోజులు ఫస్ట్లో అయితే చాలా బాధపడేదాన్నండి, బిజినెస్ అవ్వట్లేదు అని. ఇప్పుడైతే నాకు అంత బాధ అయితే ఏం లేదు, ఎందుకంటే యూట్యూబ్ ఒకటి చేసుకుంటున్నాను కదా, ఈ వీడియోస్లో బిజీగా ఉండిపోతున్నాను. అయితే మీరు ఇది చూడండి, టీ తాగడం మానేయాలి అనుకున్న వాళ్ళ కోసం అండి. ఇది సూపర్గా పనిచేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఫస్ట్ వేడి నీళ్ళు పెట్టుకోవాలండి. వేడి నీళ్ళు పెట్టుకొని కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే తర్వాత చిన్న బెల్లం అల్లం 2 వేడి నీళ్ళలో బాగా మరగబెట్టుకోవాలండి. వేడి నీళ్ళలో బాగా మరగబెట్టుకున్న తర్వాత బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది కదా, నేనైతే షుగరు సంబంధించింది షుగర్ కూడా తీసుకోవడం మానేశాను, పాలు టీ కూడా తాగడం మానేశానండి. అయితే దీంట్లోకి నేను టీ పొడి అనేది చాలా తక్కువ యాడ్ చేస్తాను. దీంట్లో పుదీనా కూడా వేసుకుంటానండి. పుదీనా వాటర్లో మరగబెట్టను, నవ్వులేయడానికి గ్లాసులో వేసుకుంటాను. హెల్త్కి అయితే చాలా మంచిదండి, సూపర్గా ఉంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, నేను చెప్పినట్టు తాగి చూడండి, మీరే అంటారు చాలా బాగుంటుంది. ఇంకా మీరు టీ తాగడం కూడా మానేస్తారు. టీ వల్ల కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి, కానీ ఇదైతే చాలా మంచిది. బెల్లం, అల్లం, తర్వాత ఏమో పుదీనా ఆకులు. మనం మరగబెట్టాల్సినవి ఏవేవి అంటే బెల్లం, అల్లం, తర్వాత చిన్నదండి, చాలా తక్కువ టీ పొడి అనేది. మీరు చూడండి, మీకే తెలుస్తుంది నేను ఎంత వేస్తానో. చూడండి, చాలా తక్కువగా ఉండి గ్లాసులోకి పుదీనాకు. నేను లాస్ట్లో నిమ్మకాయ కూడా యాడ్ చేసుకుంటానండి. దీన్ని ఏం టీ అంటారో కూడా నాకు తెలియదు, నేనైతే తాగుతున్నాను. నేను ఇన్నాళ్ళు చాలా టీ తాగేసేదాన్ని, మిగిలిపోయినా తాగేసేదాన్ని, కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కదా అలా కూడా తాగేసేదాన్ని. నేను టీ అనేది మానేసి చాలా మంచి పని చేశానండి, చాలా బాగుంది. దీనివల్ల రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది, అందుకని మీకు చెప్తున్నాను. మీలో కొంచెం మంది అయినా సరే టీ మానేయాలి అనుకున్న వాళ్ళకి పనిచేస్తుంది. అదిగోండి గ్లాసులో పుదీనాకు ఉంది కదా, పుదీనాకు, టీ పొడి యాడ్ చేసుకున్న అది డికాషన్ మనం అగోండి చాలా తక్కువే నేను డికాషన్ వేసుకున్నాను, చెప్పాను కదా. అది బెల్లం, తర్వాత టీ పొడి చాలా తక్కువ మీకు చూపించాను కదా, అందులో అల్లం యాడ్ చేసుకున్నాను, కొంచెం నిమ్మకాయ కూడా పిండుకున్నానండి. మీరు తాగండి, మీకు ఎంత రీఫ్రెష్గా ఉంటుందంటే చెప్పలేను. అదిగోండి దాంట్లో చెప్తున్నాను, సూపర్. నాకైతే పిచ్చిగా నచ్చేసిందండి, సూపర్ టేస్ట్గా కూడా ఉంది. తర్వాత మార్నింగ్ తాగుతామా చాలా రీఫ్రెష్గా ఉంటుందండి. టీ తాగితే అంత కంఫర్ట్ నాకు అనిపించలేదు, కానీ ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా సరే ఇది తాగండి. ఫస్ట్ ఏం చేస్తారంటే వేడి నీళ్ళు
మరగబెట్టుకోండి. కొంచెం బెల్లం మీకు ఎంత కావాలంటే అంత షుగర్ అనేది వాడకండి, బెల్లం వేసుకోండి. నేను ఫస్ట్ షుగర్తో తాగేదాన్ని, అలాగే షుగర్ అనేది ఫుల్గా అవాయిడ్ చేస్తానండి, బెల్లంతో తాగుతున్నాను. కొంచెం బెల్లం, తర్వాత వేడి నీళ్ళు, అల్లం, ఈ 3 ముందు మరగబెట్టండి. 2 నిమిషాల్లో తీసేసి మనం వడగట్టుకుంటాము అనే ముందు టీ పొడి చాలా కొంచెం వేసుకోండి. ఏదో ఒకసారి మానేలేరు కాబట్టి, టీ అనేది మానేలేరు కాబట్టి వాళ్ళ కోసం అయితే అలా యాడ్ చేసుకున్న తర్వాత నేను గ్లాసులోకి చెప్పాను కదా ముందే, పుదీనా ఆకు, లెమను జ్యూసు పిండుకోవాలండి. పిండుకొని అదిగోండి చూడండి, మీకు చూపిస్తున్నాను. అది అలా టీ తాగి చూడండి, అది టీ కాదు, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. అలా తాగి చూడండి, మీకు ఎంత బాగా నచ్చుతుందో, చాలా బాగా నచ్చుతుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిదండి. టీ అనేది ఎక్కువగా తాగకూడదని మనకు చెప్తున్నారు. కావాలంటే మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేసి చూడండి, టీ ఎక్కువ తాగకూడదు. కానీ దీనివల్ల ఏమంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బాగాన. డైలీ కంటిన్యూస్గా అలాగ అన్నాం అనుకొని 2 రోజులు తాగేసి మాకు బాగాలేదు అని అనుకోకండి, కంటిన్యూస్గా వాడండి. పుదీనా ఆకుతో పాటు, పుదీనా ఆకు వద్దు అనుకుంటే మీరు తులసాకు కూడా తీసుకోవచ్చండి, అంత మంచిది. మనకి ఏదైనా మనకు మంచి జరగాలి అనుకుంటే మనం కొన్ని రోజులు దాన్ని వాడి చూడాలండి, చూడకన్నా మనం డిసైడ్ అయిపోకూడదు. ఇదైతే ఎక్సలెంట్గా ఉంటుంది, మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. నేనైతే ఇంకా డైలీ ఇదే తాగుతున్నానండి, అందుకనే నాకు హెల్ప్ అయింది, మీకు హెల్ప్ అవ్వాలని కొంచెం చెప్తున్నాను. ఒకసారి దీన్ని ట్రై చేసి చూడండి, ఓకేనా అండి? ఇంతవరకు నా ఛానల్ని చూశారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఓకేనా అండి? నా ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూడండి, ఓకేనా అండి? ఈరోజైతే బిజినెస్ అసలు ఏమీ లేదు, మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా బిజినెస్ అనేది ఏమీ లేదండి. నేనైతే మధ్యాహ్నం లైవ్ చేశాను, అలాగే నైట్ కూడా లైవ్ చేశాను. ఈ శారీతోటే చేశాను. ఎవరైనా నా లైవ్ చూడాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి, ఓకేనా అండి? చూడండి ఒకసారి. కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనండి? ఉంటాను, బాయ్.